నూతనమైన విధానం, నూతన కార్యం జరగాలని, ఒక నూతన వ్యక్తులముగా మనం చేయబడాలని, నూతన అనుభవంలో మనం ఉండాలనేది ప్రవక్త కోరుకునేటువంటి మాట కదా. అందుకని ఏమంటున్నాడంటే, దేవా నీ సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం నూతనపరచు. కాబట్టి సంవత్సరం జరుగుతుండగా దానిని మాకు తెలియచేయి. అసలు మా జీవితాన్ని మాకు తెలియచేయి. అసలు ఏం జరుగుతుందనే విషయాన్ని మాకు తెలియచేయండి. కాబట్టి దేవుడు తెలియచేయాలంటున్నాడు. సంవత్సరాలు జరుగుతుండగా రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అసలు మా భవిష్యత్తు ఏంటి, అసలు మేమేం కావాలి, ఏమవుతాం, అసలు ఎట్లా మా పరిస్థితి ఏంటి అనేది దాన్ని మాకు తెలియచేయమంటున్నాడు. సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం నూతన పరచమంటున్నాడు. తర్వాత సంవత్సరం జరుగుతుండగా దాన్ని మాకు తెలియచేయమంటున్నాడు. భక్తులైన వారు కూడా ఏం చేశారంటే వాళ్ళు మాకు తెలియచేయమన్నారు. ఎందుకంటే దేవుడు మనకు తెలియచేయాలి ఏం జరుగుతుంది, ఎట్లా మనం నడుచుకోవాలి, ఏ రీతిగా ఉండాలి, మన పరిస్థితి ఏంటి అనేది దేవుడు మనకు తెలియచేయాలి. అది దేవుని మనం అడగాలి. ప్రభా మరి 2024 సంవత్సరంలో 12వ నెల 17వ తారీఖు వచ్చేసింది. మరి సంవత్సరం అయిపోతుంది. ఇట్లా మనం చూసినట్లయితే మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. అసలు మన విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క చిత్తం ఏంటి, అసలు దేవా మరి మా విషయంలో మీ చిత్తాన్ని తెలియచేయి. కాబట్టి దాన్ని మాకు తెలియచేయమని ప్రార్థన చేస్తున్నాడు కదా. ఏమంటున్నాడు చూడండి, సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం నూతనపరచము, సంవత్సరం జరుగుతుండగా దాన్ని మాకు తెలియచేయమంటున్నాడు. జరిగే విషయాన్ని మాకు తెలియచేయండి, ఏం జరుగుతుంది అనేది మోషే కూడా ప్రార్థన చేస్తాడు. నిర్గమకాండం 33 అధ్యాయము. మోషే కూడా దేవుణ్ణి మాకు తెలియచేయమని చెప్పి నిర్గమకాండం 33 అధ్యాయంలో తను కూడా ప్రార్థన చేసినట్లు బైబిల్లో రాయబడింది. నిర్గమకాండం 33 అధ్యాయము 13వ వచనం. 13 కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును, చిత్తగించుము. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే నేను తెలుసుకుంటాను. ఇక్కడ ఏమంటున్నాడంటే అయ్యా మరి కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షం నా ఎడల కలుగునట్లు దయచేసి నీ మార్గము నాకు తెలుపు, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. కాబట్టి పరిస్థితి ఎలాంటిది నేను నిన్ను తెలుసుకోవాలి, నా పరిస్థితి తెలుసుకోవాలి. కాబట్టి నీ కటాక్షం నా మీదకి వచ్చినట్లు జరిగే పరిస్థితి నేను తెలుసుకోవాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అంటే ఒక నూతన విధానంలో మనం చూసినట్లయితే ఇంకా మనం 39వ కీర్తనలో దావీదు కూడా చెప్పినట్లుగా బైబిల్లో రాయబడింది. చూడండి 39వ కీర్తనలో దావీదు కూడా అడుగుతాడు దేవుణ్ణి. 39వ కీర్తన 39వ కీర్తన 4వ వచనం. యెహోవా నా అంతం ఎట్లుండినది, నా దినముల ప్రయాణము ఎంతైనదని నాకు తెలుపుము, నా ఆవి ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను అన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే నా అంతం ఎట్లుండినది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆవి ఎంత అల్పమైనదో నాకు తెలుపుము, అసలు నా జీవితాన్ని నాకు తెలుపమంటున్నాడు. అంటే దేవుడు మనకు అసలు మన భవిష్యత్తుని దేవుడు మనకు తెలపాలి. అసలు మన అంతం ఏంటి, అసలు మన చివరికి వచ్చేసరికి మన పరిస్థితి అసలు ఏంటి, అసలు మన పరిస్థితి ఎట్లా ముగుస్తుంది, అసలు మన కుటుంబం ఏ రీతిగా మరి దేవుడు చేస్తాడు, ఎట్లా దేవుడు చేయాలనుకుంటున్నాడు. కాబట్టి అది మనకు తెలపాలి. ఆ రీతిగా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఏమంటున్నాడంటే సంవత్సరం జరుగుతుండగా దానిని మాకు తెలియచేయమంటున్నాడు. కాబట్టి మన యొక్క అంతము ఎట్లా ఉంది, మన యొక్క జీవితం ఏమవుతుంది, మనం అసలు ఏం కాబోతున్నాం, అసలు మనం ఎట్లా అవుతాం, ఏమవుతాం, అసలు మన పరిస్థితి ఏంటి అనేది దేవుడు మనకు దాన్ని తెలియచేయాలంట. కాబట్టి అడుగుతున్నాడు. హబక్కూ కూడా ఏమడుగుతున్నాడు అంటే దాన్ని మాకు తెలియచేయండి, ఆ సత్యాన్ని మాకు తెలియచేసినట్లయితే మా అంతం ఎట్లుందో, మరి సంవత్సరం జరుగుతుండగా నీ కార్యాన్ని మా ఎడల నూతనపరచండి, సంవత్సరం జరుగుతుండగా దాన్ని మాకు తెలియచేయండి. కాబట్టి కోపించునే ఇంకా కిందకు వచ్చినట్లయితే మరి కోపించునే వాత్సల్యతను జ్ఞాపకం చేసుకోమంటాడు. దేవుని యొక్క వాత్సల్యత అనేది
చాలా గొప్పది. ఎందుకంటే దేవుని యొక్క వాత్సల్యత, అది ఆ వాత్సల్యతను బట్టి దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడనమాట. దేవుని యొక్క వాత్సల్యత లేకపోతే దేవుడు మనల్ని క్షమించడు. దేవుని యొక్క వాత్సల్యతను ఇక్కడ ఏమంటున్నాడంటే, 3వ అధ్యాయం హబక్కు గ్రంథం 3వ అధ్యాయము ఆ చివరి లైన్‌లో చూసినట్లయితే 2వ వచనం చివరి లైన్‌లో, కోపించునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. అంటే ఆ యొక్క దేవుని యొక్క వాత్సల్యత, కోపించు, కోపపడు, అయితే కోపించుచూనే మరలా ఏం చేయమంటున్నాడు? వాత్సల్యతను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అంటే ఈ వాత్సల్యత అనేది మనలో లేకపోతే, విలాప వాక్యములో ఈ వాత్సల్యతను గురించి దేవుడు రాసిపెట్టాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయము, విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెక్క నిలిచినది గనుక మనము నిర్మూలం కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. కాబట్టి దేవునికి అనుదినము నూతనంగా వాత్సల్యత పుట్టుతుంది. రోజు రోజే మన ఎడల దేవునికి దయ కలుగుతుంది, దేవునికి మన ఎడల కనికరం కలుగుతుంది అనమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటే వాత్సల్యం అనేది ఏంటంటే జాలి కనికరం కంటే కూడా గొప్పదనమాట. కాబట్టి ఈ వాత్సల్యతను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. కాబట్టి కోపించునే, ఎందుకంటే మన మీద కోపించాలి దేవుడు. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో ఏం చేస్తుంటాం? తప్పిపోతుంటాం, పడిపోతుంటాం. మనం అనేక సార్లు దేవుని దుఃఖపెడుతూ ఉంటాం, దేవుని బాధ పెడుతూ ఉంటాం, దేవుని ఆజ్ఞలు మనం గైకొనలేము. అయితే కోపించయ్యా, మేము చేసిన పనికి మీరు కోపించండి, కోపించుచూనే, కోపించు కానీ వాత్సల్యతను ఏం చేయండి? వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకునము అని ప్రార్థన చేస్తున్నాడు కదా. ఈ వాత్సల్యం అనేది చాలా మరి బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కీర్తనలో 51వ కీర్తన మొదటి వచనం, 51వ కీర్తన మొదటి వచనం చూసినట్లయితే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. ఇక్కడ ఏమంటున్నాడంటే కీర్తనకారుడు దావీదు 51వ కీర్తన మొదటి వచనంలో, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. దేవుని యొక్క వాత్సల్యత. కాబట్టి నిజంగా దేవుడు ఎంతో వాత్సల్యత కలిగినటువంటి వాడు. ఆయన యొక్క వాత్సల్యత అనేది అది ఎంతో మనకు అవసరం అన్నమాట. ఆ వాత్సల్యత అనేది మన మీద ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంతో కాపాడేటువంటి వాడుగా ఉంటాడనమాట. కాబట్టి అందుకనే దావీదు బాగా అనుభవం ఏంటంటే, దేవుని యొక్క వాత్సల్యత ఉంటే దేవుడు మనల్ని ఎంతో కనికరించేవాడుగా ఉంటాడనమాట. ఆయన మన ఎడల తన మెండైనటువంటి వాత్సల్యతను దేవుడు చూపిస్తూ ఉంటాడనమాట కదా. అందుకని మొదటి సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం చూడండి. 2వ సమూయేలు 24:14, అందుకు దావీదు, నాకేమి తోచుచున్నది, గొప్ప సిక్కుల్లో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలో పడదుముగా కానీ అని గాతుతో అనేను. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనంలో, అందుకు దావీదు, నాకేమి తోచుచున్నది, గొప్ప చిక్కుల్లో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలో పడదముగా కానీ చెబుతున్నాడు. అంటే ఇక్కడ దావీదు తప్పు చేస్తున్నాడు. దావీదు పాపం చేస్తూ వచ్చినప్పుడు దావీదు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను మనుషుల చేతిలో పడటం కంటే కూడా దేవుని చేతిలో పడటము మేలు అని ఉంటాడు. ఎందుకంటే మరి మనుషుల చేతిలో పడితే, శత్రువుల చేతిలో పడితే ఎట్లా ఉంటుంది? అది ఇంకా చాలా దారుణంగా ఉంటుంది అనమాట. శత్రువుల చేతిలో పడే దానికంటే కూడా దేవుని చేతిలో పడితే మంచిది అంటున్నాడు. అంటే దేవుడు యెహోవా బహు వాత్సల్యత గలవాడు కనుక మనుషుల చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదును గాక అంటున్నాడు. అంటే దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు కొన్నిసార్లు శిక్షించినప్పటికీను వెంటనే తన యొక్క వాత్సల్యతను దేవుడు ఏం చేస్తాడు? జ్ఞాపకమునకు తెచ్చుకుంటాడు అనమాట కదా. కాబట్టి దేవుడు వెంటనే తన యొక్క యెషయా గ్రంథం 54వ అధ్యాయము దేవుని వాక్యంలో చూసినట్లయితే, యెషయా గ్రంథం
54 అధ్యాయంలో ఇంకా చక్కగా వివరంగా దేవుని యొక్క వాత్సల్యత అనేది మనకు అక్కడ కనపడుతుంది. యెషయా గ్రంథం 54 అధ్యాయము 7, 8 వచనాలు చదువుకుందాం. 7, 8 వచనాలు. చదువు 7 వచనం. నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రం నీకు ఇముకుడినైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యతను చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిస్తున్నాడు. దేవుని యొక్క కోపం, దేవుని యొక్క మహోగ్రతము, దేవుని యొక్క కోపం అది నిమిషం మాత్రమే ఉంటుందంట. దేవుని కోపం 7వ వచనం చూస్తే, నిమిషం మాత్రం నేను నిన్నేం చేశాను, విసర్జించాను, కానీ గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చెదను. కాబట్టి దేవుని యొక్క దేవుని కోపం వచ్చినప్పటికీ, దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పటికీ, 8వ వచనంలో చెప్పబడినట్లుగా దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వచ్చినప్పటికీ అది ఎంతసేపు ఉంటుందంట? 1 నిమిషం మాత్రమే దేవుడు మనకు విముఖుడై ఉంటాడు. 1 నిమిషం మాత్రమే. ఇప్పుడు మన పిల్లలను మనం ఎంతో ప్రేమిస్తున్నాం. పిల్లలను మనం ఎంతో ప్రేమించినప్పుడు వాళ్ళకి ఏదన్నా అల్లరి చేసినప్పుడు, కోపం వచ్చినప్పుడు ఒక దెబ్బ వేస్తాం. ఆ కోపం ఆ క్షణం మాత్రమే. అది మనం ఎప్పుడు కూడా మన పిల్లల మీద ఆ పగ, ఆ కోపం మనం పెట్టుకుని ఉండలేం. దేవుడు ఇంకా అంతకంటే కూడా దేవుడు కృపగలవాడు. దేవునికి కోపం వచ్చినప్పుడు సడన్గా దేవుడు కోపిస్తాడు, గబుక్కన దేవుడు కొడతాడు, కానీ మరలా తన యొక్క వాత్సల్యతను దేవుడు ఏం చేస్తాడు, జ్ఞాపకమునకు తెచ్చుకుంటాడంట. మనం చూసినట్లయితే నెహెమీ గ్రంథంలో వారు చేసినటువంటి పనులను బట్టి వారు అనేక సార్లు దేవుని బాధ పెట్టినప్పుడు, దేవుని త్రోసివేసినప్పుడు చూడండి, నెహెమీ గ్రంథం 9వ అధ్యాయంలో ఆయన తన వాత్సల్యమును ఎట్లా జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే చూడండి, నెహెమీ గ్రంథం 9వ అధ్యాయం 16, 17 వచనాలు. అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొలక నీ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయిరి. వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నువ్వు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకుని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నువ్వు క్షమించుటకు సిద్ధమైన మన దేవుడవు, దయా వాత్సల్యత గలవాడును, దీర్ఘశాంతుడును, బహు కృపగలవాడు అయ్యండి వారిని విసర్జింపలేదు. కాబట్టి దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన గురించి చాలా విషయాలు ఇక్కడ రాస్తూ వచ్చినాడు. దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగినటువంటి వాడు, దయా వాత్సల్యత గలవాడు, దీర్ఘశాంతం గలవాడు, బహుకృప గలవాడు అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని యొక్క దయ, దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క కనికరం అనేది, దేవుని యొక్క దీర్ఘశాంతము, దేవుని యొక్క కృప అనేది చాలా గొప్పదనమాట. అయితే హబక్కూకు కూడా ఏమంటున్నాడంటే, హబక్కూకు కూడా ప్రార్థన చేస్తూ, అయ్యా కోపించుచూనే నీ వాత్సల్యతను జ్ఞాపకమునకు తెచ్చుకోమని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. కోపించు మంచిదే, కానీ నువ్వు కోపిస్తావు, కానీ కోపిస్తూ నీ వాత్సల్యతను నాపై జ్ఞాపకమునకు తెచ్చుకో, నీ వాత్సల్యతను జ్ఞాపకమునకు తెచ్చుకోమని చెప్పి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుడు కోపించాలంటున్నాడు కదా. చూడండి, చదువుకుందాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకును. కోపించుచూనే కదా. కాబట్టి దేవుడు మనలను జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. తన వాత్సల్యత అనేది మన మీద దేవుడు నిలపాలి కదా. దాని కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. దేవా, మరి సంవత్సరములు జరుగుతున్నాయి, మాలో మీ కార్యాన్ని నూతనపరచండి, మమ్మల్ని నూతన వ్యక్తులుగా చేయండి, నూతన అనుభవంలో, నూతన విధానంలో, నూతన పాత్రగా, నూతన అనుభవంలో, నూతన హృదయంతో, నూతన అనుభవంతో మమ్మల్ని ఆ రీతిగా చేయమని చెప్పి మనం దేవుని దగ్గర మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. దేవుడు మన ఎడల ఒక గొప్ప కార్యాన్ని, ఒక నూతన కార్యాన్ని దేవుడు మన యందు చేసేటట్లుగా మనము ప్రార్థన చేయాలి. దావీదు అడుగుతాడు 51వ కీర్తన 10వ వచనంలో చూస్తే, 51వ కీర్తన 10వ వచనంలో చదవమ్మా. 51:10 చదవండి. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము.
మొదటిది ఏంటంటే మనలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టాలి. మనలో ఏం కావాలండి? నూతనంగా స్థిరమైన మనసు కావాలి. దావీదు అడిగాడు, స్థిరమైన మనసు, స్థిరమైన మనసు అది నూతనంగా పుట్టించమని దావీదు ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. మరి మనలో ఏముండాలి? ఆ స్థిరమైనటువంటి మనసు ఎప్పుడైతే మనలో అది ఉంటుందో మనం ఎంతగానో దేవుడు మనల్ని దీవిస్తాడు. మనలో చాలాసార్లు ఈ స్థిరమైనటువంటి మనసు మనలో ఉండదన్నమాట. మనలో ఏమంటున్నాడు? దేవా, స్థిరమైన మనసు నాలో నూతనముగా పుట్టించు కదా. అంటే మనలో ఒక మంచి స్థిరమైనటువంటి ఒక మనసును దేవుడు మనలో సృష్టించాలని చెప్పి మాట్లాడుతూ వచ్చినాడు కదా. మరి నూతన మనస్సు, నూతన మనసు, స్థిరమైన మనసు నూతనంగా పుట్టించమన్నాడు. అంటే నూతన మనసు అంటే కొత్త మనసు. మనలో చూసినట్లయితే మనం అనేకమైనటువంటి క్యాలెండర్లు, మోటార్ కార్డులు ఇవన్నీ అంతా మనం కొత్తదనం కావాలనుకుంటాం కదా. అట్లాగే దేవుడు కూడా మన యొద్ద నుండి ఏం కోరుతున్నాడు? కొత్తదనాన్ని కోరుతున్నాడు కదా. అందుకని ఏమంటున్నాడు బైబిల్లో చూడండి, మరి మొదటి సమూయేలు గ్రంథంలో ఇక్కడ ఒక వ్యక్తికి కొత్త మనసు వచ్చింది. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదకి బలంగా దిగివచ్చును, నువ్వు వారితో కలిసి ప్రకటన చేస్తుండగా నీకు కొత్త మనసు వచ్చును. అంటే దేవుడు మనలో కోరుకునేది ఏంటంటే ఒక నూతన మనసు, స్థిరమైన మనసు కదా. ఈ కార్యాన్ని దేవుడు మనలో చేయాలని కోరుతున్నాడు కదా. 9వ వచనం చూడండి, 10వ అధ్యాయం 9వ వచనం. మొదటి సమూయేలు 10:9. అతడు సమూయేలు వద్ద నుండి వెళ్ళిపోవటకై తిరగగా దేవుడు అతనికి కొత్త మనసు అనుగ్రహించును, ఆ దినమునే ఆ సూచన కనబడి. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుడు మనలో చేయమని మనం అడిగేది ఏంటంటే కొత్త మనస్సును దేవుని దగ్గర మనం అడిగే వారంగా ఉండాలి, కొత్త మనస్సును కదా. తర్వాత యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో నూతన హృదయం అంటే దేవుడు ఏమంటున్నాడు? నేను మీకు నూతన హృదయాన్ని దయచేస్తాను. మనకి నూతన హృదయం కావాలి. ఎంతోమందికి ఈ నూతన హృదయం అనేది అందరికీ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. దేవుడు మనం కోరుకునేది ఏంటంటే కొత్తదనాన్ని కాదు కోరుకునేది, మొట్టమొదట మన మనసు కొత్తదిగా మారాలి, కొత్త మనసు కావాలి కదా. నూతన మనసు, స్థిరమైన మనసు, తర్వాత నూతన మనసు కదా. నూతన హృదయం కదా. కొత్త మనసు, స్థిరమైన మనసు, తర్వాత నూతన హృదయం కావాలి. నూతన హృదయం దయచేయమని అడగాలి. ఎందుకంటే మన హృదయం ఎట్లా ఉంటుంది కదా, ఎన్నో రకాల అసూయతో రకరకాల విధానాల్లో మన హృదయం ఆ రీతిగా ఉందన్నమాట. కాబట్టి దేవుని మనం అడగాలి, నూతన హృదయం దయచేయమని అడగాలి కదా. నూతన మనసు, నూతన హృదయము, తర్వాత మూడోది నూతన స్వభావం. అక్కడే ఉంది, కింద చదవండి. యెహెజ్కేలు గ్రంథం 36:26. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేది. నూతన స్వభావం మనలోకి మూడోది ఏంటంటే నూతన స్వభావం మనలో ఉండాలి, నూతన స్వభావం కదా. నూతన మనసు, నూతన హృదయము, నూతన స్వభావం మనలో కలగాలి. హబక్కూ కూడా అదే ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి నూతనంగా ఇవి మనలో జరిగినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం నూతనంగా అనేకమైనటువంటి విషయాలను మనం కోరుకుంటాం, కానీ మనలో నూతనమైన విధానాన్ని మనం కోరుకోవాలి. అది ఆత్మీయమైనటువంటి విషయం అన్నమాట కదా. నూతన స్వభావం, మన స్వభావం కూడా ఏం కావాలి అంటున్నాడు దేవుడు? మారాలి కదా. మన మనసు మారాలి, మన హృదయం మారాలి, మన స్వభావం మారాలి కదా. మనకి ఏ మనసు కావాలి, ఏ స్వభావం కావాలా? నూతన స్వభావం దేవుడు ఇస్తానంటున్నాడు. ప్రభా, మాకు నూతన స్వభావం దయచేయి. ఈ నూతన సంవత్సరంలో మేము ఇంకా కొన్ని రోజులకి నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నాం. మాకు నూతన స్వభావాన్ని దయచేయి. నూతన మనసు, నూతన హృదయము, నూతన స్వభావాన్ని మాకు దయచేయండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. అంటే దీన్ని ఏమంటారంటే నూతన స్వభావం అనే దానికి చూడండి, కొలసీలకు రాసిన పత్రికలో, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కొలసీ అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక కొలసీ 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనం. ఒకరితోనొకడు
అబద్ధం ఆడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు ప్రత్యాదించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాణ్ణి పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. కాబట్టి నవీన స్వభావం అంటే నూతన స్వభావం. నవీన స్వభావం అంటే ప్రాచీన స్వభావం నుండి విడుదల నొందిన దాన్ని నవీన స్వభావం అంటారు అన్నమాట. కాబట్టి ఆ ప్రాచీన స్వభావం లోగడున్నటువంటి ఆ స్వభావం ఎలాంటిదంటే ఉన్నటువంటి స్వభావం మారాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీకు నూతన స్వభావాన్ని దయచేస్తాను. మన స్వభావం మారాలి, మనలో ఉన్నటువంటి విధానం మారాలన్నమాట. ఈ నూతన స్వభావాన్ని దేవుడు మనకి నూతన సంవత్సరంలో దేవుని మనం అడిగినప్పుడు అన్ని దేవుడు నూతన పరుస్తాడు. మొట్టమొదట మనలో నూతన మనసు, నూతన హృదయము, నూతన స్వభావం కదా. తర్వాత ఇంకేమంటాడు? ఎహెజ్కేలు గ్రంథం 18:31లో నూతన బుద్ధి తెచ్చుకోండి అంటాడు. నూతన బుద్ధి చూడండి, ఎహెజ్కేలు గ్రంథం 18:31. నూతన హృదయం, నూతన బుద్ధి. కాబట్టి మనకేముండాలి? బుద్ధి కూడా మారాలి కదా. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? మనసు కదా, నూతన మనసు, నూతన హృదయము, నూతన స్వభావం. 4వది నూతన బుద్ధి కదా. బుద్ధి కూడా ఏం కావాలి చెప్పండి? బుద్ధి కూడా మారాలి. ఈ సంవత్సరంలో ఈ 2024 సంవత్సరంలో ఉన్నటువంటి బుద్ధి మన 2025 సంవత్సరంలోకి వచ్చేసరికి మన బుద్ధి కూడా ఏం కావాలి చెప్పండి? మన బుద్ధి కూడా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకేమంటున్నాడు? ఎహెజ్కేలు గ్రంథం 18:31లో నూతన బుద్ధి తెచ్చుకోండి అంటున్నాడు కదా. ఎహెజ్కేలు గ్రంథం 11:19 చూడండి. ఎహెజ్కేలు 11:19 చదవండి. వారు నా కట్టడాలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి వివేక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టిస్తాను. దేవుడు కోరుకునేది ఏంటంటే, 5వదిగా దేవుడు మనలో నూతన ఆత్మ కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నూతన ఆత్మ కదా, ఏకాత్మ. ఈ నూతన ఆత్మ ఎప్పుడైతే మనలో ఉంటుందో అందరితో సమాధానంగా ఉండేటువంటి మనసు అది కదా. దేవుడు ఏమంటున్నాడు? నేను మీకు నూతన ఆత్మను పుట్టిస్తాను అంటున్నాడు. మనం ఇవన్నీ దేవుడిని అడుక్కోవాలి. దేవా, మనం అడిగేది ఏయి? సంవత్సరాలు గడిచిన కొద్దీ, రోజులు గడిచిన కొద్దీ మనం ఎక్కువ ఏమడుగుతాం? ఈ లోక సంబంధమైనటువంటివన్నీ అడుగుతూ ఉంటాం అన్నమాట. కానీ అసలైన మనము అడగము. అందుకే బైబిల్ ఏం రాయబడింది? మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని ఎతకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అంటాడు. కాబట్టి మనలో ఏం కావాలంట? నూతన ఆత్మ కదా. ఇప్పుడు ఇవన్నీ మనలో మార్చబడాలి. ఇవన్నీ దేవుడు మనకిస్తే తప్ప ఇవి లేకపోతే మనలోనికి వచ్చేవి కాదనమాట. యెషయా గ్రంథం 41:1 నూతన బలం అన్నాడు. యెషయా గ్రంథం 41:1 నూతన బలం అన్నాడు. అంటే నూతన బలం కూడా కావాలి కదా. ఈ సంవత్సరం అంతా డల్ అయిపోయారు చాలామంది, అనారోగ్యాలతో, రకరకాల అనారోగ్యాలతో, బలం లేక, శక్తి లేకుండా ఉన్నాం. మనకేం కావాలి చెప్పండి అమ్మా? నూతన బలం కదా. ప్రభా, మాకు నూతన బలం దయచేయి. ఈ సంవత్సరాలు జరుగుతుండగా మాలో ఏం చేయి? నీ నూతన కార్యం దయచేయమని చెప్పి ప్రార్థన చేయాలి. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే నూతన మార్గం అని కూడా రాయబడింది బైబిల్లో. 7వదిగా చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:19 చూస్తే నూతన మార్గం అని ఉంది. ఇవన్నీ మనం వివరించడానికి సమయం లేదు, కానీ మన మార్గం కూడా మారాలి. మనం వెళ్ళే మార్గాలు మారాలి. మన ఆలోచన పద్ధతులు మారాలి. మన మార్గం మారాలి. ఎలాంటి మార్గంలో మనం నడుచుకుంటున్నాం? హెబ్రీయులకు రాసిన పత్రిక 10:19 చదవండమ్మా. హెబ్రీ 10:19. అపోస్తలుడైన పౌలు పది పంతొమ్మిది సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున
ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలుగున్నది కనుక ఆ, కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఇక్కడ కోరుకునేది ఏంటంటే నూతన మార్గం. నూతన మార్గం, మన మార్గం కూడా మార్చబడాలి. మారాల్సినటువంటివి ఇవన్నీ ఉండగా మరి దేవా మరి ఎప్పుట్లాగానే నా పరిస్థితి ఇంతేనా, మా జీవితం ఇంతేనా కదా, కాబట్టి మా పరిస్థితి మార్చవా, మా ఇబ్బందుల నుంచి మమ్మల్ని విడిపించవా, మా కష్టాల నుంచి మమ్మల్ని విడిపించవా, మా బాధల నుంచి మమ్మల్ని విడిపించమనే విషయాన్ని ఆ విషయమనే కాకుండా మొట్టమొదట మనలో దేవుడు నూతన కార్యాన్ని మనలో దేవుడు చేసినప్పుడు మిగతా పనులన్నీ కూడా నూతనంగా చేయబడతాయి. మనం ఎప్పుడైతే నూతనంగా చేయబడుతూ వచ్చినామో మన పనులన్నీ కూడా నూతనంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నూతన కార్యమును దేవుడు మనలో జరిగిస్తాడు. ఒక నూతన క్రియ దేవుడు మనలో చేస్తాడు కదా. కాబట్టి ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పుకున్నాం, ఇవన్నీ మనం చెప్పవసరం లేదు, కానీ ప్రార్థనలో వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నూతన మనసు, నూతన హృదయము, నూతన స్వభావం, నూతన బుద్ధి, నూతన ఆత్మ, నూతన బలం, నూతన మార్గం కదా. ఈ మార్గంలో గుండా నీవు నేను మనం వెళ్ళినప్పుడు, ఇలాంటి అనుభవం గుండా దేవుడు మనల్ని తీసుకుని వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన కార్యాన్ని ఏం చేస్తాడు, అప్పుడు నూతనపరుస్తాడు. ఖచ్చితంగా నూతనపరుస్తాడు కదా. కాబట్టి నూతన మనసు, క్రొత్త మనసు అనుకున్నాం కదా. కాబట్టి క్రొత్త మనసు అన్న నూతన మనసు అన్న రెండు ఒకటేలేండి. కాబట్టి నూతన మనసు, నూతన హృదయము, నూతన స్వభావము, నూతన బుద్ధి, నూతన ఆత్మ. ఈ నూతన ఆత్మలోనే ఐక్యత అనేది ఉంటుంది. ఈ నూతన ఆత్మ అనేదే ఇతరులను ప్రేమించేది ఉంటుంది అనమాట. ఈ నూతన ఆత్మ లేకపోతే ఈ ఐక్యత అనేది ఉండదు, ఈ యొక్క ఒకే మార్గం అనేది ఉండదు, ఒకే ఆత్మ అనేది ఉండదు. కాబట్టి దేవుడు ఇట్టి నూతన ఆత్మను అనేది దేవుడు మనలోకి తీసుకురావాలి. నూతన ఆత్మ, నూతన బలాన్ని దేవుడు దయచేయాలి, మంచి ఆరోగ్యం దయచేయాలి దేవుడు. ఇప్పుడు వరకు కూడా ఎంతో నేర్చెలిపోయామో, ఈ సంవత్సరం అంతట్లో కూడా ఎన్నో రకాలుగా మరి అనారోగ్యం చేత పీడించబడ్డామేమో. కాబట్టి నూతన బలం దయచేయమని చెప్పి దేవుని మనం అడగాలి. తర్వాత నూతన మార్గాన్ని దేవుడు మనల్ని నడిపించినట్లు, నూతన మార్గాన్ని ఇటువరకులాగా కష్టాల్లో గుండా, ఇబ్బందులు గుండా దేవుడు మనల్ని నడిపించకుండా, ప్రభా ఇప్పుడు మమ్మల్ని ఆత్మీయంగా నూతన మార్గంలో నడిపించండి, మమ్మల్ని ఆశీర్వాదకరమైనటువంటి మార్గముల గుండా నడిపించండి దేవా. మమ్మల్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల గుండా కాకుండా మమ్మల్ని ఒక నూతన విధానంలో మమ్మల్ని నడిపించండి, నూతన కార్యాన్ని మడలు చేయండి అని చెప్పి ఇవన్నీ దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చినాయి. అయితే మనం చూసినట్లయితే మనం ముఖ్యంగా మరి హబక్కూకు చేసినటువంటి ప్రార్థన, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాల్లో ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి దేవుని ఎంతో కనపరుస్తూ వచ్చినాడు, దేవుని ఎంతో స్తుతిస్తూ వచ్చినాడు, దేవుని ఎంతో గణపరిచి ఆరాధిస్తూ వచ్చినాడు. ఈ హబక్కూ గురించి దేవుడు అనేక మంది చెప్తూ ఉంటారు అన్నమాట. హబక్కూ అంటే మరి దేవుని ఎంతో ప్రశ్నించినటువంటి వ్యక్తి. హబక్కూ అంటే దేవుని ప్రశ్నించినటువంటి ప్రవర్త, దేవుని ప్రశ్నించినటువంటి ప్రవర్త, దేవుని కార్యముల కొరకు ఎదురు చూసినటువంటి ప్రవర్త, దేవుని కార్యముల కొరకు ఎదురు చూసినటువంటి ప్రవర్త. ఎక్కడ చూసిన అన్యాయం జరుగుతుంటే ప్రభా ఏంటి పరిస్థితి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాడు అన్నమాట. కాబట్టి తర్వాత మరి మూడో అధ్యాయంలో చూసినట్లయితే ప్రార్థన చేసేటువంటి ప్రవర్త కదా. కాబట్టి 3వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ చివరిలో ఆరాధించేటువంటి ప్రవర్త కదా. కాబట్టి ఈ హబక్కూకు అనేకమైనటువంటి చాలా అనుభవాలు ఉన్నాయి. ఈయన చాలా దేవుని ఎంతో గణపరుస్తూ వచ్చినాడు, చాలా అద్భుతమైనటువంటి ఒక గొప్ప ప్రవర్త. ఈ రాత్రి కూడా దేవుడి దగ్గర మనం అడుగుదాం, ఏమంటున్నాడు చూడండి. 2వ విషయం ఏంటంటే 3వ అధ్యాయం 2వ వచనం, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేనేం చేస్తున్నాను, భయపడుతున్నాను. సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నూతన పరుషము, సంవత్సరం జరుగుతుండగా దానిని తెలియచేయము, కోపించు నీ వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకోను. చిన్న ప్రార్థన చేసినాడు కదా. ఈ ప్రార్థనలోనే అనేకమైనటువంటి అనుభవాలని మరి హబక్కూకు భక్తుడు అనేక విషయాలు మనకు తెలియచేస్తూ వచ్చినాడు. ఇట్టి నూతన అనుభవంలో, నూతన విధానంలో మనం దేవుణ్ణి గణపరిచి మనం కూడా ఇలాంటి నూతన వ్యక్తులముగా, నూతన విధానంలో మనం చేర్చబడినట్లుగా, నూతన కార్యము దేవుడు మన ఎడలు చేసినట్లు. ఇన్ని రోజుల నుంచి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు గుండా వెళ్ళాం, కష్టాలు గుండా వెళ్ళాం, శ్రమలు గుండా వెళ్ళినాం.
అయితే ఈ 2025 సంవత్సరంలో దేవుడు మనలో ఒక నూతన మార్గంలో దేవుడు మనల్ని నడిపించినట్లుగా, దేవుడు మన ఎడలో నూతన కార్యాలు జరిగించినట్లు మరి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మన ఎడలో ఒక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించినట్లుగా, దేవుడు మనలోనే మరి ఒక నూతన క్రొత్త మనసును దేవుడు దయచేసినట్లు, మరి నూతన హృదయాన్ని దేవుడు దయచేసినట్లు, నూతన స్వభావాన్ని, నూతన బుద్ధిని దేవుడు మనకు దయచేసినట్లు, నూతన ఆత్మను దేవుడు మనకు దయచేసినట్లుగా, నూతన బలాన్ని దేవుడు మనకి ఇచ్చినట్లు, నూతన మార్గమును దేవుడు మనల్ని నడిపించినట్లుగా, ఇది మరి ఇన్ని రోజుల నుంచి మన మార్గములన్నీ ఎట్లయిపోయినాయి, ఇవన్నీ ఎన్నో రకాలైన కష్టాలు గుండా, అనారోగ్యాలు గుండా, ఇబ్బందులు గుండా వెళ్ళిపోయినటువంటి మార్గాలు. అయితే ఇప్పుడు మన మార్గం మార్చబడాలి. ఇది ఉన్నతమైన విధానంలో దేవుడు ఉన్నత మార్గంలోనికి మనల్ని తీసుకుని వెళ్ళాలి. మరి ఆశీర్వాదకరమైనటువంటి మార్గంలోకి తీసుకురావాలి. సమాధానకరమైనటువంటి మార్గంలోకి, సంతోషకరమైనటువంటి మార్గంలోకి దేవుడు మనల్ని నడిపించేటట్లుగా, దేవుడు ఈ గొప్ప కార్యాలు మన ఎడల చేసినట్లుగా మనం కొద్ది మాటలతో మనం ప్రార్థన చేద్దాం. దేవా, మరి సంవత్సరం జరుగుతున్నాయి ప్రభా, నాలో నూతన కార్యాన్ని జరిగించండి. కోపించుని నీ వాత్సల్యతను ఏం చేయండి, జ్ఞాపకం మనకు తెచ్చుకున్నాం. అయ్యా, మరి సంవత్సరం జరుగుతుండగా దాన్ని మాకు తెలియచేయము. జరుగుతున్నటువంటి పరిస్థితులను, వస్తున్నటువంటి కీడులను మాకు తెలియచేయండి. రాబోతున్న పరిస్థితుల్ని మాకు తెలియచేసి సరైన రీతిలో మమ్మల్ని నడిపించండి. దేవా, ఈ సంవత్సరంలో ఇంతవరకు కాపాడినావు, మరొక సంవత్సరంలోకి వెళ్తున్నాం. కొద్ది రోజులకి మాకు నూతన అనుభవంలో, నూతన విధానంలో మీరు మమ్మల్ని తీసుకురండి. మా జీవితాల్లో నూతన కార్యాలు చేయండి, నూతన అనుభవాన్ని చేయండి. కాబట్టి ఈ రీతిగా మనం దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేద్దాం.